ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. 440కి 434 మంచి మార్క్సే నాన్న. బంగారమ్మా 470కి 70 వచ్చినాయి. ఏడుస్తున్నామా? 434 వచ్చుంటే మా అయ్య నాకు గుడి కట్టేవాడు. తనకు పోయిన 6 మార్క్స్ మా తమ్ముడికి వచ్చాయి బ్రో. వాళ్ళు అడిగారా మీ తమ్ముడికి వచ్చాయని? ఎందుకు వాడిని ఇజ్జత్ తీస్తావు? అన్నకి దొడ్డికి రాక బాధలు. అలా ఉద్దే బదులు ఆ మొక్క తీసి కుత్తలో పెట్టుకో సరిపోద్దంట. ఆడ పెట్టుకోవడం ఎందుకు, మనమే దోపేద్దాం. ఇంకా నయం వటకాయల మీద గుద్దేసుకోలేదు. జిల్లెడాకులతో పని కనిద్దాం అనుకున్నావా? కుత్తలో మండుద్ది. ఫేస్ చూద్దామని ఎంత ట్రై చేసినా అవడం లేదు. కుష్టి ఇంకా తగ్గలేదు అనుకుంటాగా. అది ఇప్పట్లో తగ్గదులే, మీరే కొంచెం దూరం ఉండండి. అంటాము చేసేస్తామా? విశ్రాంతి లేకుండా చేస్తున్నావు ఎందుకు? ఫస్ట్ చూసి వాష్రూమ్ పోతున్నాడేమో అనుకున్నప్పుడు నెక్స్ట్ నెల దిగుతున్నావు. మార్నింగ్ లేస్తే నీ రీలే వచ్చిందిరా దరిద్రుడా అంట. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. సిఎస్కే ఫ్యాన్స్ దొరికినావు అనుకో, అన్నం లేకుండా మింగుతారు. జర జాగ్రత్త బ్రో. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తిట్టారా నేను ఈ ఎర్రహుక్ వీడియో చేసి? ఎందుకు తిడతారు బ్రో? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా ఇది ఎర్రహుక్ అని. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ వీడికి పటాస్ ప్రసిద్ధి గానికి ఆర్సీబీకి సంబంధమే లేదు. లోఫర్ నా కొడుకులు ఇద్దరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇప్పుడు చూసి ఏదో అనుకున్నాను కానీ అప్పట్లో రక్తాలు చెందించారు మీరు అందరూ. మీ నిప్పి చాపేసాం, ఎకరం అమ్మేసాం, రొయ్యేసాం, 2 ఎకరాలు అమ్మేసాం. గ్రేట్. ఏం చేద్దాం, ఈ 4 ఎకరాలు అమ్మేసి మళ్ళీ రొయ్యేద్దాం. తెలుసు కదా అంతా అమ్మేసి అగరతో వెళ్ళిపో. నువ్వు కూడా డబ్బులు మిగిల్చుకొని పురుగుల మంది కొనుక్కోండి సార్ అంట. ఇలాంటి సొల్లు చెప్పాం. 1 లక్ష ఫాలోవర్స్ని పెట్టాం, ఇంకొంచెం సొల్లు చెప్తాం 2 లక్షల ఫాలోవర్స్ని పెట్టాం. అసలు నేను చెరువు దగ్గరకు రానిచ్చింది ఎవడు? గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళే దారిలో కుక్కలు మరుగుతున్నాయంటే నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావు అని అర్థం. పిచ్చి కుక్కలు చూసి కూడా కుక్కలు మరుగుతాయి. ఆ కుక్కలు మీరేనే బో. పిచ్చి కుక్క ఒకటి, వట్టకాయలు లేని కుక్క ఒకటి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎప్పుడన్నా వేటగాళ్ళను వేటాడే వాటిని చూసావా? నేను చూడలేదన్న. ఫేస్ కొంచెం టర్నింగ్. వీడు వేటగాడు కాదు, వేస్ట్ గాడు. అన్న నీ ఫోటో ఒకటి పంపవా, మా ఇంటి బయట కడతా. అరే నువ్వు ఎంత కొట్టినా చావని పావురా నువ్వు. ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. అంతలేసి తొందరేంది పిల్లడా, అందమంత పట్టినావు జల్లడా. ఇప్పుడు మంచి అందంగా ఉన్నారు. ముఖం మొత్తం రోడ్డు మీద తారు గుంతలు పడిపోయినట్లుంది. తప్పు, అలా అనకూడదు. ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఏమైంది బ్రో? చబ్బిగా బాగానే ఉందిగా. ఈ వీడియో ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.